ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ బిల్లుని ఆమోదించి జీఓని విడుదల చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధిత శాఖలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి నిధి పోర్టల్లో చేయవలసిన ప్రక్రియ. ముందుగా మేకర్ తన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అయ్యి మాస్టర్ డేటా టైల్ కింద ఉన్న కాంట్రాక్టు ఎంప్లాయ్ రెగ్యులరైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తరువాత వచ్చిన స్క్రీన్ మీద ఎవరైతే మేకర్ కాంట్రాక్టు ఉద్యోగిని రెగ్యులరైజ్ చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క ఎంప్లాయ్ ఐడిని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. చేసిన తరువాత గైడ్ లైన్స్ కనిపిస్తాయి, అవి చదివి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తరువాతి పేజీలో ఉద్యోగి యొక్క పర్సనల్ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ అవసరమైతే ఎడిట్ చేసుకుని వాటి కోసం సపోర్టింగ్ ఫైల్స్ ని అప్లోడ్ చేయండి. ఒకవేళ ఉద్యోగి జనరల్ కేటగిరీ చెందినవాడు అయితే ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ గాని కాస్ట్ సర్టిఫికేట్ గాని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తరువాత అడ్రస్ వివరాలు ఫిల్ చేయాలి. ఒకవేళ ఉద్యోగి వేరే కేటగిరీకి చెందిన వ్యక్తి అయితే డ్రాప్ డౌన్ బాక్స్లో కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సరి అయిన క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ మరియు కాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తే గాని ముందుకి వెళ్ళదు. కాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ద్వారా డేటా ఆటో పోపులేట్ అవుతుంది. ఆ డేటాలో ఉన్న ఆధార్ నంబర్ ఎంప్లాయ్ డేటాతో మ్యాచ్ అయితే గాని అప్లికేషను ముందుకి వెళ్ళదు. వెరిఫై కాస్ట్ డీటెయిల్స్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే అడ్రస్ ఫీల్డ్స్ కనిపిస్తాయి. అక్కడ ఉద్యోగి యొక్క చిరునామా సరిగ్గా ఇవ్వాలి అన్ని ఫీల్డ్స్లో. దాని తరువాత ఎంప్లాయ్ ఏ తేదీన కాంట్రాక్టు ఉద్యోగిగా జాయిన్ అయ్యాడో అది ఆటో పోపులేట్ అవుతుంది. ఒకవేళ ఆ తేదీ తప్పు అనిపిస్తే మార్చుకోవచ్చు. దాని తరువాత ఉద్యోగి సర్వీస్లో చేరిన సమయంలో అతని యొక్క డెసిగ్నేషన్ నోటిఫికేషన్ నంబర్ డేట్ వేసి నోటిఫికేషన్ కాపీని అప్లోడ్ చేయాలి. ఆ తరువాత మెథడ్ ఆఫ్ సెలక్షన్ ని డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకుని లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ ని అప్లోడ్ చేసి ఉద్యోగి యొక్క ఉన్నత విద్య అర్హతని డ్రాప్ డౌన్ బాక్స్లో సెలెక్ట్ చేసుకుని దాని తరువాత అపాయింట్మెంట్ సమయంలో ROR ని ఫాలో అయ్యి ఉంటే డ్రాప్ డౌన్ బాక్స్లో ఎస్ అని సెలెక్ట్ చేసుకుని రోస్టర్ పాయింట్ సైకిల్ రోస్టర్ పాయింట్ మరియు రిజర్వేషన్ కేటగిరీని డ్రాప్ డౌన్ బాక్స్లో సెలెక్ట్ చేసుకుని ఒకవేళ రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన పోస్టులకి విరుద్ధంగా ఆ ఉద్యోగి కాంట్రాక్టు బేసిస్ మీద పనిచేస్తుంటే డ్రాప్ డౌన్ బాక్స్లో ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ శాంక్షన్ పోస్ట్ యొక్క వివరాలను ఫిల్ చేసి అవసరమైతే డ్రాప్ డౌన్లో ఉన్న ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. జీఓ కాపీని కూడా అప్లోడ్ చేయాలి. ఆ తరువాత ఉద్యోగి ఏ పోస్ట్కి అయితే క్రమబద్ధీకరించబడతాడో ఆ వివరాలుని తెలపాలి. ఒకవేళ ఉద్యోగి అతను ఉన్న పోస్ట్లోనే రెగ్యులరైజ్ చేయాలి అనుకుంటే రేడియో బటన్ ని క్లిక్ చేస్తే డేటా ఆటో పోపులేట్ అవుతాయి. ఆ తరువాత ఏ పోస్ట్కి ఉద్యోగి క్రమబద్ధీకరించబడతాడో ఆ పోస్ట్ యొక్క రోస్టర్ పాయింట్ వివరాలను నింపాలి. వివరాలను డ్రాప్ డౌన్ బాక్స్ నుండి సెలెక్ట్ చేసుకుని ఉద్యోగి యొక్క అర్హత మరియు సర్వీస్ రూల్స్ యొక్క కాపీని అప్లోడ్ చేయాలి. చేసిన తరువాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తరువాత పేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు చెక్ లిస్టు కనిపిస్తుంది. ఆ చెక్ లిస్టు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టం నంబర్ 30 2023 సంవత్సరం రూల్స్ ప్రకారం చెక్ లిస్టు ఉంటుంది. ఆ చెక్ లిస్టుని సరిగ్గా చదివి ఆ చట్టాలు ఈ ఉద్యోగికి వర్తించినట్లు అయితే ఎస్ అని లేకపోతే నో అని డ్రాప్ డౌన్ బాక్స్లో సెలెక్ట్ చేసుకుని రిమార్క్స్ రాయవచ్చు. మేకర్ ఏదైనా నోట్స్ రాయాలి అనుకుంటే రాసి సేవ్ అండ్ కన్ఫర్మ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి. ఆధార్ ఈ సైన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మేకర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. చేసిన తరువాత సక్సెస్ఫుల్ అని బ్యానర్ కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఈ ప్రపోజల్ చెక్కర్ వద్దకు వెళ్తుంది. మేకర్ ఈ సైన్ చేసిన ఫైల్ని చూసుకోవాలి అంటే ఫార్వర్డెడ్ ప్రపోజల్స్ మీద క్లిక్ చేసి అక్కడ ఉన్న లిస్టులో స్టేటస్ మీద క్లిక్ చేసి ఈ సైన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా చెక్కర్ తన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అయ్యి మాస్టర్ డేటా టైల్ కింద ఉన్న కాంట్రాక్టు ఎంప్లాయ్ రెగ్యులరైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. పవర్డ్ బై డబ్వర్స్ చేసిన తరువాత మేకర్ ఫార్వర్డ్ చేసిన ప్రపోజల్ అక్కడ పెండింగ్ ప్రపోజల్స్లో చూపిస్తుంది. ఆ ప్రపోజల్ని ప్రాసెస్ చేయాలి అంటే ఆక్షన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ చెక్కర్కి వెరిఫై చేసే అర్హత మాత్రమే ఉంది. అవసరమైతే మేకర్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు.
కాంట్రాక్ట్ టు ఎంప్లాయ్ ప్రోఫోర్మా వెరిఫికేషన్ అయిన తరువాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే తరువాత పేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు చెక్ లిస్టు కనిపిస్తుంది. ఆ చెక్ లిస్టు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టం నంబర్ 30/2023 సంవత్సరం రూల్స్ ప్రకారం చెక్ లిస్టు ఉంటుంది. అది కూడా వెరిఫై చేసుకుని మేకర్ రాసిన నోట్స్ చదివి చెక్కర్ కూడా ఏదైనా నోట్స్ రాయాలి అనుకుంటే రాసి ఒకవేళ ఏదైనా ప్రపోజల్లో తప్పు ఉంటే సెండ్ బ్యాక్ టు మేకర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది మేకర్ వద్దకు వెళుతుంది. ప్రపోజల్ అంత సరిగ్గా ఉంది అనుకుంటే సేవ్ రికమెండేషన్ అండ్ కన్ఫర్మ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి. ఆధార్ ఈ సైన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మేకర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. చేసిన తరువాత సక్సెస్ఫుల్ అని బ్యానర్ కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఈ ప్రపోజల్ ఇంకో చెక్కర్ వద్దకు వెళ్తుంది. చెక్కర్ ఈ సైన్ చేసిన ఫైల్ని చూసుకోవాలి అంటే ఫార్వర్డెడ్ ప్రపోజల్స్ మీద క్లిక్ చేసి అక్కడ ఉన్న లిస్టులో స్టేటస్ మీద క్లిక్ చేసి ఈ సైన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండవ చెక్కర్ ప్రాసెస్. ముందుగా చెక్కర్ తన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అయ్యి మాస్టర్ డేటా టైల్ కింద ఉన్న కాంట్రాక్టు ఎంప్లాయ్ రెగ్యులరైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తరువాత మొదటి చెక్కర్ ఫార్వర్డ్ చేసిన ప్రపోజల్ అక్కడ పెండింగ్ ప్రపోజల్స్లో చూపిస్తుంది. ఆ ప్రపోజల్ని ప్రాసెస్ చేయాలి అంటే ఆక్షన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ చెక్కర్కి వెరిఫై చేసే అర్హత మాత్రమే ఉంది. అవసరమైతే మేకర్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ టు ఎంప్లాయ్ ప్రోఫోర్మా వెరిఫికేషన్ అయిన తరువాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే తరువాత పేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు చెక్ లిస్టు కనిపిస్తుంది. ఆ చెక్ లిస్టు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టం నంబర్ 30/2023 సంవత్సరం రూల్స్ ప్రకారం చెక్ లిస్టు ఉంటుంది. అది కూడా వెరిఫై చేసుకుని మేకర్ రాసిన నోట్స్ చదివి చెక్కర్ కూడా ఏదైనా నోట్స్ రాయాలి అనుకుంటే రాసి ఒకవేళ ఏదైనా ప్రపోజల్లో తప్పు ఉంటే సెండ్ బ్యాక్ టు మేకర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది మేకర్ వద్దకు వెళుతుంది. ప్రపోజల్ అంత సరిగ్గా ఉంది అనుకుంటే సేవ్ రికమెండేషన్ అండ్ కన్ఫర్మ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి. ఆధార్ ఈ సైన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మేకర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. చేసిన తరువాత సక్సెస్ఫుల్ అని బ్యానర్ కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఈ ప్రపోజల్ అప్రూవర్ వద్దకు వెళ్తుంది. చెక్కర్ ఈ సైన్ చేసిన ఫైల్ని చూసుకోవాలి అంటే ఫార్వర్డెడ్ ప్రపోజల్స్ మీద క్లిక్ చేసి అక్కడ ఉన్న లిస్టులో స్టేటస్ మీద క్లిక్ చేసి ఈ సైన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్రూవర్ ప్రాసెస్. ముందుగా అప్రూవర్ తన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అయ్యి మాస్టర్ డేటా టైల్ కింద ఉన్న కాంట్రాక్టు ఎంప్లాయ్ రెగ్యులరైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తరువాత రెండవ చెక్కర్ ఫార్వర్డ్ చేసిన ప్రపోజల్ అక్కడ పెండింగ్ ప్రపోజల్స్లో చూపిస్తుంది. ఆ ప్రపోజల్ని ప్రాసెస్ చేయాలి అంటే ఆక్షన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ అప్రూవర్కి వెరిఫై చేసే అర్హత మాత్రమే ఉంది. అవసరమైతే మేకర్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ టు ఎంప్లాయ్ ప్రోఫోర్మా వెరిఫికేషన్ అయిన తరువాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే తరువాత పేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు చెక్ లిస్టు కనిపిస్తుంది. ఆ చెక్ లిస్టు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టం నంబర్ 30/2023 సంవత్సరం రూల్స్ ప్రకారం చెక్ లిస్టు ఉంటుంది. అది కూడా వెరిఫై చేసుకుని మేకర్ మొదటి చెక్కర్ రెండవ చెక్కర్ రాసిన నోట్స్ చదివి అప్రూవర్ కూడా ఏదైనా నోట్స్ రాయాలి అనుకుంటే రాసి ఒకవేళ ఏదైనా ప్రపోజల్లో తప్పు ఉంటే సెండ్ బ్యాక్ టు మేకర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది మేకర్ వద్దకు వెడుతుంది. ప్రపోజల్ అంత సరిగ్గా ఉంది అనుకుంటే సేవ్ రికమెండేషన్ అండ్ కన్ఫర్మ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి. ఆధార్ ఈ సైన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అప్రూవర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. చేసిన తరువాత సక్సెస్ఫుల్ అని బ్యానర్ కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఈ ప్రపోజల్ ఇంకో సచివాలయం మేకర్ వద్దకు వెళ్తుంది. అప్రూవర్ ఈ సైన్ చేసిన ఫైల్ని చూసుకోవాలి అంటే ఫార్వర్డెడ్ ప్రపోజల్స్ మీద క్లిక్ చేసి అక్కడ ఉన్న లిస్టులో స్టేటస్ మీద క్లిక్ చేసి ఈ సైన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రపోజల్ సంబంధిత సచివాలయ శాఖలో ఉన్న మేకర్ వద్దకు వెళుతుంది. స్టేటస్ మీద క్లిక్ చేసి ఈ సైన్ కాపీని డౌన్లోడ్ చేసుకో